హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వస్తేనే అదే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్లో అసలు ఏం వస్తుందో మనకు తెలియదు ఎనర్జీస్ వచ్చే వరకు. సో మనం పెండిలం బోర్డులో ఎనర్జీస్ చూసే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏ రాశి వారో మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ఈ పరంగా కూడా ఈ రీడింగ్లో అయితే ఉంటుంది. ముందుగా ఈ ఎనర్జీస్లో నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ ఎనర్జీస్లో పెండలం బోర్డులో 3 ఎనర్జీస్ కార్డ్స్ నుంచి పెండులం ఏది సూచిస్తే అదే ఎనర్జీస్ అండి. ఆ ఎనర్జీస్ బట్టి రీడింగ్ రావడం అయితే జరుగుతుంది. చెప్పలేం అసలు ఏ ఎనర్జీస్ వస్తుందో ఆ ఎనర్జీయే రీడింగ్ ఇవ్వాలి. ఇవి సఫర్స్ చేస్తున్నా, ఇవి తీసుకోవట్లేదు. రిలేషన్షిప్ గురించి ఏదో సూచిస్తుంది. ఇంకా చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ బట్టి ఇక్కడ 3 ఎనర్జీస్ అయితే తీస్తాను. ఆ ఎనర్జీస్లో ఏదైనా రావచ్చు. వచ్చే ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఉంటుంది. ఇది తీసుకోవట్లేదు. కనిపిస్తున్నాయి కదండి. ఈ బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా ఏముందో మనకు తెలీదు. ఈ విధంగా ఎనర్జీస్ ఉంచి మనం ఈ పెండిలం ఏది సూచిస్తే అదే ఎనర్జీస్. డివైన్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏ ఎనర్జీ సూచిస్తే మేము అదే సమాధానంగా తీసుకోగలము. డివైన్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మీరు ఏ ఎనర్జీ సమాధానంగా ఇవ్వగలుగుతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఒక న్యూ రిలేషన్షిప్ కానీ అంటే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. చూద్దాం. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇవ్వాలి. ఇంకా మనకి క్లారిటీ రావాలి కదా. అంటే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ న్యూ రిలేషన్షిప్ కనిపిస్తుంది. అంటే పాతవారు కలవడం కానీ లేదంటే ఉన్నవారు విడిచి వెళ్ళిపోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. కానీ ఇది రీడింగ్ అవ్వమండి, చూడాలి. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మారటం ఇది ఒక గోల్. ఇదే ఎనర్జీస్ కార్డ్ అయితే తీసుకుని ఎనర్జీస్ చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్. అసలు దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్లో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఏస్ ఆఫ్ కప్స్ ఏం సూచిస్తుంది? ఇది తీసుకోవట్లేదు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఇచ్చింది. సంథింగ్ మీరు ఏదో కోరుకుంటున్నారండి, అది జరుగుతుందా లేదా అని మీరు అడుగుతున్నారు. కనిపిస్తున్నాయి కదా, కనిపించే వాటిలో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్.
ఫుల్ ఎనర్జీస్. ఈరోజు ఎనర్జీస్ ఎలా రావడం అయితే జరిగిందంటే, మిమ్మల్ని ఎవరో హర్ట్ చేయాలి అనుకుంటున్నారండి. ఎవరైనా కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, సంథింగ్ మీ మీద ఎక్కువ డామినేటెడ్గా మాట్లాడడం, హర్ట్ అయ్యేలాగా ప్రవర్తించడం, సంథింగ్ ఏదో జరుగుతుంది. మీరు ఎలా అనుకుంటున్నారంటే, ఒక విషయంలో ట్రాప్ అయిపోయినట్టు, అంటే వీరు నమ్మటం ఇప్పటి వరకు చేసిన తప్ప, లేదంటే వీరి చేతకానితనం వల్ల వీరు ఇలా ప్రవర్తిస్తున్నారా అన్నట్టు మీరు బాధపడుతున్నట్టున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. ఒకరి విషయంలో మీరు నమ్మి మోసపోయారా, లేదంటే వీరికి వాల్యూ ఇచ్చి మీరు తక్కువైపోయారా, అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పరంగా చూసుకుంటే మీకు కోపం ఎక్కువ ఉంది, కానీ ఆ కోపంలో ఏమీ చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే మీరు అవతల వారికి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ అవతల వారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని డామినేట్ చేయటం, అలానే మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారు. మీరు అందరి కోసం ఆలోచిస్తారు, కానీ మీ గురించి ఏ ఆలోచన లేకుండా, అంటే ఒక మంచి ఉండదు, చెడ్డ ఉండదు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మీరు మాట్లాడాలంటే ఎంతసేపు, కానీ ఒక మంచి అన్నది తెలుసు, ఒక చెడ్డ అన్నది తెలుసు. వీరి నుండి దూరంగా ఉండాలి, అంటే ఎవరైనా కావచ్చండి, ఈ మాటలకి దూరంగా ఉండాలి. అండ్ వీళ్ళ ప్రవర్తనకి ఇంకా వారిని ఇబ్బంది పెట్టకూడదు అంటే అన్నట్టు మీ ఎనర్జీస్ అయితే ఇక్కడ సూచిస్తున్నాయండి. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు ఇక్కడ ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. ఆ స్టెప్ ఎలాంటిది, ఎలా ఉండబోతుంది? ఒకరి గురించి మీరు బాధపడుతున్నారు, ఎవరి గురించో తెలియదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మీకు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో కూడా ఎనర్జీస్ చూద్దామండి. ఇవి క్లారిఫికేషన్. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్కి ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మీరు ఎవరి గురించి అయితే హర్ట్ అవుతున్నారో, వారి సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. అసలు వారు ఎవరు, మిమ్మల్ని బాధ పెట్టిన వారు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కానీ, అసలు ఆ పర్సన్ ఎవరు, వారి లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 3కి తీసేసి రీడింగ్ ఇస్తారండి. టైం వేస్ట్ చేసుకోకుండా సఫల్ చేస్తాం. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్. స్ట్రెస్, లాస్ సిచ్యువేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ ద డెవల్ ఎనర్జీస్ అంటే చాలా డేంజర్ పర్సన్లో ఉన్నారు, మిమ్మల్ని ఏడిపించేవారు. మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నారండి. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండటం కానీ, అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీ జీవితం మంచిగా ఉన్నా సరే మీ లైఫ్ని స్పాయిల్ చేసేవారు ఎక్కువ ఉన్నారు. అండ్ మీ జోలికి ఎక్కువ వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారండి. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్, ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీకు చాలా కోపం ఉంది, కానీ ఆ కోపంలోనే కొంతమంది దూరం చేసుకోవాలి, దూరం పెట్టాలి అనుకుంటున్నారు. ఈ విషయం అయితే జరుగుతుందండి. సందర్భానుసారం మీరు కూడా అర్థం చేసుకుంటారు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఇలా మీరు అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఎందుకు రావడం అయితే జరిగిందంటే, ఇక్కడ మిమ్మల్ని ఎవరో వదిలించుకోవాలని చూస్తున్నారండి. వదిలించుకోవడం అనే కాదు, మీ వల్ల వారికి భారంగా భావించడం కానీ, అండ్ మీ వల్ల వారికి ఎటువంటి లాభం లేదని, మీ లైఫ్ నుండి వీరు దూరం అవ్వాలి, అండ్ మిమ్మల్ని ఏదో విధంగా దూరం చేసుకోవాలి. ఇలా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు ఎవరో. వీరు వచ్చేసి చాలా ఈగో ఎక్కువ అండి. మిమ్మల్ని ఏ రకంగా అయినా అనవచ్చు, కానీ వీరిని ఏ మాట అన్నా సరే ఊరుకోరు. ఈజీగా రిలేషన్స్ కూడా బ్రేక్ చేసుకునే మనస్తత్వం కలవారు. మిమ్మల్ని చాలా డామినేట్ అయితే చేస్తున్నారు. ఇది జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే, ఇలాంటి వారు మీతో మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే అండి. వీరంతటి వీరే మీ లైఫ్ నుండి తప్పుకోవాలనుకుంటున్నారు, తప్పించుకుంటున్నారు. ఇంకా మీ లైఫ్ నుండి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఏదో విధంగా. ఇక్కడ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, కానీ మీరేదో చిన్న మాట అంటే మాత్రం మీకు దూరం అవ్వడం అయితే జరుగుతుంది.
అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ 8 ఆఫ్ సార్ట్స్ వచ్చింది అంటే మీ సిచ్యువేషన్ డిప్రెషన్ కనిపిస్తుందండి, కానీ పైకి కనిపించట్లేదు. ఏదో ధైర్యంగా ఉంటున్నారు, మీ పని మీరు చూసుకుంటున్నారు. కానీ మీ పనే కాదండి, ఒక బాధ్యత అన్నది తీసుకున్నారు. అంటే నలుగురు కోసం మీరు ఆలోచిస్తారు, కానీ మీ గురించి అయితే ఎవ్వరూ ఆలోచించరు. చాలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఫిజికల్ స్ట్రెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి, హెడేక్ కానీ అండ్ అదొరకమైన మనసు భారంగా ఉండటం. ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మీరు అందరి కోసం కష్టపడుతున్నారు కదా. మీ విషయంలోని ఒక మంచి చెడ్డ ఆలోచించేవారు లేదు. అంటే తిన్నారా ఉన్నారా అని అడిగేవారు లేరు, కానీ మీ అవసరం అయితే అందరూ వాడుకుంటున్నారండి అన్ని రకాల పనుల కోసం. ఇక్కడ మీరు మీకోసం కాదు, ఎదుటివారి కోసం కష్టపడుతున్నారు. ఈ ఎనర్జీస్ ఏంటంటే జీవితంలో మీది సాక్రిఫైస్ లైఫ్ కింద కనిపిస్తుందండి. లైఫ్ అయితే కొంచెం నెగిటివ్ అని కాదు, ఒక మంచికి వెళ్తే పాపం ఎదురైనట్టు ఇక్కడ మీరు మంచికి వెళ్ళారు కాబట్టి మీకు ఈ విధమైన మనుషులు మీ లైఫ్లో ఉండటం, మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం, వీరి వల్ల మీకు మంచి జరిగేది ఏం లేదండి. మీరు ఎమోషనల్గా బాధపడడం కానీ మీ జీవితం మీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇలాంటి వారి గురించి మీరంత ఎక్కువ ఆలోచించిన అవసరం కూడా లేదనుకుంటా. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ గురించి కాకుండా మీ అయిన వారి కోసం, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగోక వారి కోసం మీరు బయట ఏవో లోన్స్ తీసుకోవడం కానీ అప్పులు తీసుకోవడం కానీ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఒంటరిగా కూర్చుని నలుగురి కోసం ఆలోచించి జీవితంలో మీరు పైకి ఎదగాలని అనుకున్నా సరే వేరే వారి కోసం మీరు సాక్రిఫైస్ చేసేస్తున్నారండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ ప్రాబ్లం కనిపించడం వల్ల మీరు ఏదో ఒక రిస్క్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. రిస్క్ స్టెప్ అంటే అప్పు చేసైనా సరే, లేదంటే ఒక మనీ పర్పస్ మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఒక జాబ్ విషయంలో కట్టడం కానీ సంథింగ్. అండ్ మీ డబ్బే వేరే వారికి హెల్ప్ చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. సో ద ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఆయన వారి కోసం చాలా ఎమోషనల్ అయిపోయి, అంటే వారి కోసం మనం కాకుండా ఎవరు చూసుకుంటారు, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి అన్నట్టు మీరు బాధ్యత తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు బాధ్యత తీసుకున్నారు అని ఆలోచించేవారు ఎవరు ఉండరండి. ప్రతి విషయం మీరు ఎంత చేసినా చేయలేదు అన్న మాట పడతారు, కానీ ఇంకా ఆ మాటలు మీరు తీసుకుంటారు. మనసుకు కూడా బాధగా అనిపిస్తుందండి, కానీ మీ టైం బాగాలేనప్పుడు ఇంకా మాటలు పడాలి, బాధపడాలి అన్న ఆలోచనలో మీరుంటారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి. ఈ ఎనర్జీస్ వల్ల మీరు చాలా లో ఎనర్జీగా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లో అసలు మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటారా, మీకు హెల్ప్ చేసేవారు ఎవరైనా ఉంటారా, సపోర్ట్ చేసేవారు ఎవరైనా ఉంటారంటే చూద్దామండి, ఎవరైనా వస్తారు మీ లైఫ్లోకి. అంటే ఇలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్లో గాడ్ ఒక మనిషి రూపంలో హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అది తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు. అలాంటి పర్సన్స్ ఏమైనా మీ లైఫ్లోకి వస్తారా? ఇలాంటి సిచ్యువేషన్ కూడా చూద్దాం. అంటే ఇంత ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఏదో విధంగా యూనివర్స్ కానీ డివైన్ కానీ మిమ్మల్ని పట్టించుకుంటుందండి. మనుషుల పరంగా మీరు ఎవరికి అక్కర్లేకపోయినా సరే యూనివర్స్కి మీరు చాలా అవసరం అండి. మీతోనే ఉంటారు, కానీ మీరు యూనివర్స్ని పట్టించుకోరు. యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ కూడా 3 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. అసలు మీ ప్రాబ్లమ్స్కి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా, ఆ సొల్యూషన్ ఏ రకంగా ఏ రూపంలో రాబోతుంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ బట్టి ఇక్కడ 3 ఎనర్జీస్ తీస్తాను. కనిపిస్తున్నాయి కదా. టూ ఆఫ్ సార్ట్స్, వీటికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తానండి. 2 ఆఫ్ కప్స్, సో నైస్. 2 ఆఫ్ వ్యాండ్స్,
సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే బాటమ్ ఆఫ్ ది డెక్ స్పై ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. మీ పాస్ట్ పర్సన్ అంటే మీరు ఎవరైనా తీసుకోవచ్చు, ఫ్రెండ్స్ తీసుకోవచ్చు, అండ్ ఏదైనా గొడవ పడి విడిపోయిన వారు కావచ్చు, సంథింగ్ ఎవరైనా అయి ఉంటారండి. మళ్ళీ మీతో కలవటం అండ్ మీ ప్రాబ్లమ్స్కి కొంచెం హెల్ప్ చేయటం కానీ అండ్ మీ సిచ్యువేషన్స్ కానీ షేర్ చేసుకునే పర్సన్ అయితే కలిసే అవకాశం అయితే ఉందండి. 2 ఆఫ్ సార్ట్స్ అంటే వీరి లైఫ్లో ఒక పర్సన్ ఉంటారు, కానీ మీ విషయంలో వారు పట్టించుకుంటారు, ఆలోచిస్తారు. సంథింగ్ ఇక్కడ మీరేమనుకుంటారంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు, మిమ్మల్ని ఏమైనా బాధ పెడతారేమో, అసలే అందరినీ నమ్మి మోసపోయారు, మళ్ళీ ఇలాంటి వారిని కూడా నమ్మి మోసపోవటం అవసరమా, వీళ్ళతో మాట్లాడాలా వద్దా అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే మీకు కనిపిస్తుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు పట్టించుకునేవారు, గతంలో మీరు ఎవరైతే పట్టించుకున్నారో వారే మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోబోతున్నారండి. పట్టించుకోవడం అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్నవారు మిమ్మల్ని ఏ విధంగా పట్టించుకోవట్లేదు అంటే ఒక మంచి కానీ చెడ్డ కానీ మీ విషయంలో ఏ విధంగా అసలు మీ అవసరం వారికి ఉంది, కానీ మీ అవసరాల కోసం పట్టించుకునేవారు ఎవరు లేరు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ మనసుకి ఎవరైతే ఇష్టమైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడుతూనే ఉంటారు. అంటే వారితో మీ ప్రతిదీ షేర్ చేసుకోవడం, ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, నువ్వు ఉంటే ఇలా ఉండేది కాదు కదా, ఇలా మీరు ప్రతిదీ ఆలోచిస్తారు కదా. ఆలోచించినప్పుడే మీ లైఫ్లోకి అలాంటి పర్సన్ అయితే రాబోతున్నారు. ఎవరైనా కావచ్చండి. ఇప్పుడు సడన్గా ఎవరైనా గుర్తు వచ్చారనుకోండి, టెలిపతి వేలో వారికి కనెక్ట్ అవుతుందన్నమాట. చాలా రోజులైంది మాట్లాడి, ఏం చేస్తున్నారు ఏంటో అన్నప్పుడే ఆ వారంలోనే కానీ ఆ 10 రోజుల్లో కానీ వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం వల్ల మనసులో ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుందని మీకు ఒక కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది. అంటే మళ్ళీ వీరితో ఏదైనా విషయం షేర్ చేసుకోవాలా వద్దా, మళ్ళీ వీరి దగ్గర కూడా మీరు లోకమైపోతారేమో అన్నట్టు మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ మీ బాధని మీరు షేర్ చేసుకుంటారు, మీకు ఒక కొత్త లైఫ్ని ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. క్లారిఫికేషన్ కూడా చూద్దాం. మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా, ఒకరితో మాట్లాడాలా వద్దా అండ్ వీరిని నమ్మచ్చా వద్దా, ఏదోటి భయంగా కనిపిస్తుంది మీకు సిచ్యువేషన్. ఈ ప్రతిదానికి క్లారిఫికేషన్ 2 ఆఫ్ సార్ట్స్కి కానీ 2 ఆఫ్ కప్స్ కానీ 2 ఆఫ్ ప్యాంట్స్, ఇక్కడ 2 అన్ని 2లే వచ్చినాయండి ఈరోజు. మీకైతే 222 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి చూడండి. అంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కానీ మీ సోల్మేట్ కానీ రాబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్. ఇవి సఫల్స్ చేసి ప్రతిదానికి క్లారిఫికేషన్ తీద్దామండి. ఇప్పుడు 2 ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరు ఇండెసిషన్లో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, మళ్ళీ గతంలో వారు కలుసుకునే అవకాశం ఉంది, అసలు వీరి సిచ్యువేషన్ ఏంటి. ఏస్ ఆఫ్ కప్స్ న్యూ రిలేషన్షిప్ అండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. వీరంటే మీకు చాలా ఇష్టం. ఇప్పుడు అలాంటి వారే మిమ్మల్ని ఇష్టపడతారు. వీరు ఎందుకు మాట్లాడుతున్నారా అన్నట్టు మీకు ఒక భయం అన్నది ఉంటుంది. 2 ఆఫ్ కప్స్కి చెప్పాను కదా, మీకు ఇష్టమైన వారితోటి మళ్ళీ మీరు మాట్లాడబోతున్నారు. మీకు హెల్ప్ చేయడానికి వస్తున్నారండి మీ లైఫ్లోకి, ఏ విధంగానే కావచ్చు. అండ్ 2 ఆఫ్ ఫ్యాండ్స్కి హెల్ప్ చేస్తారండి, మీ సిచ్యువేషన్కి హెల్ప్ చేస్తారు. ఇది బాటమ్ ఆఫ్ డెక్తో కూడా చూద్దాం. వీటంతటి ఇదే పడింది, కొత్తగా స్టార్ట్ అవబోతుంది. పక్క నుంచి చేస్తాను. అసలు ఏం జరుగుతుంది అంటే మీకు ఒకరంటే చాలా ఇష్టం అండి. వారు ఎవరైనా కావచ్చు. వారి లైఫ్లో వేరే పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకుండా వారి లైఫ్ అయితే వారు చూసుకున్నారు. అలాంటి వారి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇది ఎవరికి రెజొనేట్ అయితే వారైతే తీసుకోండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇస్తున్నాను. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తున్నాయి అంటే
మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. వీరి మాటలు వినడం వల్ల మీరు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అయిపోతారండి. అంత ఇష్టంతో ఉన్నవారు కాబట్టి కోపంతో మీరు మాట్లాడరు, ఆ మాటలకి మీరు మెల్ట్ అయిపోతారు. అంటే కళ్ళల్లో నీరు వచ్చే అవకాశం ఉంది. అంత ఇష్టం ఉన్నవారు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మళ్ళీ వారికి ఏమైనా ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా మీ విషయంలో, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఇలాంటి భయాలు కనిపిస్తాయి. అండ్ వారిని చూడగానే అన్నీ మర్చిపోయి ఒక చిన్న పిల్లలా కనెక్ట్ అయిపోతారు. ఇక్కడి నుంచి మీకు ఒక మాటల పరంగా కానీ, అంటే వీరు మీకు హెల్ప్ చేయడం కానీ, మిమ్మల్ని స్ట్రాంగ్గా చేయడం కానీ, ఇలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. వీరి వల్ల మళ్ళీ మీకు మంచి జరుగుతుంది, కానీ మీరు బాధపడే సిచ్యువేషన్ ఏం లేదు. ఒక కొత్తగా లైఫ్ అన్నది స్టార్ట్ అవ్వబోతుంది. లేదంటే మీకు జీవితాన్ని ఒక కొత్త జీవితం ఇచ్చేలాగా ఏదో ప్రయత్నాలు అయితే కనిపిస్తుందండి. వీరితో మీకు ఒక హ్యాపీ టీయర్స్ అయితే ఉండబోతున్నాయి, ఒక మంచి అయితే జరగబోతుంది. అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే గతంలో విడిపోయిన వారు మళ్ళీ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. వీరి వల్ల మంచి లాభం అయితే ఉంటుందండి. లాభం అంటే మీకు హెల్ప్ చేయటం కానీ, కెరీర్ వైజ్గా, రిలేషన్షిప్ అంటే విడిపోయిన వారు ఎవరైతే విడిపోయినా సరే వీరు వచ్చి కలపడం కానీ, లేదంటే మీ పర్సన్ని మళ్ళీ మీతో మాట్లాడడం కానీ, సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఒక బిజినెస్ పరంగా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడి ఒక సిచ్యువేషన్ ఎవరితోనే షేర్ చేసుకుంటే వారు మాటల పరంగా ఒక బిజినెస్ ఐడియా రావడం, దాన్ని మళ్ళీ అమల్లో పెట్టడం, అది సక్సెస్ అవ్వడం, సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అంటే మీ ఐడియా షేర్ చేసుకుని వాటిని అమలు చేస్తే మీ లైఫ్లో ఒక గమ్యం అన్నది ఉండబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 2 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా, మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పటి వరకు అందరినీ నమ్మి మోసపోయారు. ఇప్పుడు మంచి జరుగుతున్నా అది ఎంతవరకు ఉంటుందో, లేదంటే ఏమైనా నష్టపోతున్నామో అన్న భయం అన్నది కనిపిస్తుంది. ఇది ఎప్పుడు పడ్డది ఎనర్జీస్ కార్డ్, చూసుకోలేదు. చాలా బాగుందండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్కి 10 ఆఫ్ పెంటికల్స్ కూడా పడడం అయితే జరిగింది. మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోవడం జరుగుతుందండి. ఎవరైతే ఫైనాన్షియల్ ఇష్యూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అయిన వారైతే మీకు హెల్ప్ చేయరు. యూనివర్స్ మీ లైఫ్లోకి పంపించడం ఎవరో పర్సన్ అయితే రాబోతున్నారు, న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అండ్ విడిపోయిన వారు మళ్ళీ మీతో కలవడం, మళ్ళీ మీకు ఏదో విధంగా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కంటే ఇక మీకు జీవితం ఒక సక్సెస్ అయితే ఉంటుందండి. మీరు మంచి చేశారు కాబట్టి మీకు మంచిగా ఒక లైఫ్ అయితే ఉండబోతుంది. కానీ మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. అది ఎంతవరకు నమ్మాలి, చేసే పని సక్సెస్ అవుతుందా లేదా, మళ్ళీ మోసపోతామా అన్న భయం అనేది కనిపిస్తుంది. మీ కన్నీరుకి ఒక లైఫ్ అయితే ఉండబోతుందండి. అంటే ఇక్కడ మీరు మానసికంగా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎవరితో షేర్ చేసుకోవాలి, మీలో మీరే మదన పడిపోతున్నారు. యూనివర్స్కి మీ ప్రతి విషయం షేర్ చేసుకోవడం వల్ల ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి పంపించబోతున్నారు. ఆ న్యూ పర్సన్ ఎవరో కాదండి, మీ సోల్మేట్. ఈ సోల్మేట్ అంటే రిలేషన్షిప్ పరంగానే కాదండి. సోల్మేట్ అంటే ఫ్రెండ్స్ వస్తారు, కొత్త అంటే ఎవరైనా కావచ్చు. మీ లైఫ్లోకి ఒక సోల్మేట్ అయితే రాబోతున్నారు. ఆ సోల్మేట్ వల్లే మీకు ఒక లైఫ్కి దారి అన్నది ఉండబోతుంది ఈ కార్డ్ అనేది. అండ్ మీరు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. పర్వాలేదండి, మీ మంచితనమే మీ ప్రాబ్లమ్స్కి తీర్చబోతున్నాయి. అదెలా అంటే మిమ్మల్ని నమ్మి మీరు అందరి కోసం కష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని మీ లైఫ్ మీరు వదిలేసుకుని మీ జీవితం కష్టపడమే సరిపోతుంది. ఇక్కడ మీ మీద నమ్మకంతో ఎవరో మనీ పరంగా అయితే హెల్ప్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంకేమున్నాయి ప్రతి రాశి వారికి ఎలా ఉన్నాయి చూద్దాం. మేషం టు మీనం, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంది కదా.
1 బై 1 తీసేసి రీడింగ్ ఇస్తాను. క్లారిఫికేషన్ కూడా తీయాలి కదండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ కూడా వేసేసి రీడింగ్ ఇస్తాను. మేషం, వృషభం, మిథునం, మీరే స్టక్ అయిపోయింది. కర్కాటక రాశి చూద్దామండి. కర్కాటక, సింహం అండ్ కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనం, గోల్. ఇక్కడ మేషం టు మీనం వరకు అసలు ఏం జరుగుతుంది అంటే, మేషరాశి వారు అసలు సిచ్యువేషన్ ఏమీ బాగాలేదండి. మీకు హెల్ప్ చేసేవారు కానీ, మీకు సపోర్ట్ చేసేవారు కానీ ఎవరు ఉండరు. మీరు మీకోసం కష్టపడకుండా నలుగురి కోసం చాలా కష్టపడుతున్నారని మీ మంచి చెడ్డ ఆలోచించేవారు ఎవరు లేరు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా మారబోతుందంటే, పేజ్ 4 ఆఫ్ పెంటికల్స్లోకి రాబోతున్నారు. ఇక్కడ మీరు మనీ మైండెడ్గా మారిపోతున్నారు అండ్ మనీకి సంబంధించి ఐడియాస్ రాబోతున్నాయి. మీ మనసుకి ఒకటే అనిపిస్తుందండి, మీ గురించి మీరు పట్టించుకోవాలి, డబ్బు ఉంటేనే ఇక్కడ వాల్యూ ఉంటుందని. ఇక్కడ మీకు ఒక ఐడియా రావడం, దాన్ని అమలు చేయటం, కొంచెం మీకు లైఫ్కి ఒక దారి అయితే దొరకబోతుందండి. 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే ఇక్కడ నుండి మీ లైఫ్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరు మీకు హెల్ప్ చేయవలసిన లేదండి. టైం అయితే వస్తుంది, అది అన్ఎక్స్పెక్టెడ్ మనీ రూపంలో వచ్చి మీకు ఒక జీవితంలో ఒక దారి అనేది ఉండబోతుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి సంబంధించి మీరు చాలామందితో ఫైట్ చేస్తున్నారు. అంటే చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి, మాటతో నెగ్గించుకుంటున్నారు. అంటే మీకు సంబంధం లేని విషయంలో కూడా మిమ్మల్ని లాగుతున్నారు. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీ గురించి మీరు ఆలోచించి ఒక ఏదైనా ఇష్టంతో బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ ఒక కెరీర్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉందండి. కెరీర్ కోసం ప్యాషనెట్గా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. దీంట్లో అయితే మీరు సక్సెస్ అవుతారు. అంటే మీరు చేసే పనిలోని ఎవరో మాటలు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి, కానీ ఏ మాటలు పట్టించుకోరండి. మీకు ఇష్టం నచ్చినట్టే మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆ జీవితంలోనే మీరు సక్సెస్ అయితే అవటం అయితే జరుగుతుంది. వృషభ రాశి. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇక్కడ మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. మనసులో ఏదో రిగ్రెట్, అంటే చుట్టూ ఉన్న మాటల వల్ల మీదే తప్పని మీకు ఒకసారి డౌట్ వస్తుందండి. మీ మీద ఎక్కువ మిమ్మల్ని డామినేట్ చేసేవారు ఎక్కువ కనిపిస్తుంది, మిమ్మల్ని కంట్రోల్లో తీసుకోవాలని. అంటే మీరు ఏమంటున్నారంటే, మీకు ఇష్టమైన వారి గురించి అయినా మీరు వారి కంట్రోల్లో ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలండి, ఇష్టమైతే ఉండొచ్చు కానీ వారి మాట మీద నడిస్తే మాత్రం మీరు సక్సెస్ అయితే ఉండరు. ఇక్కడ మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఎంతసేపు మీ గురించి మీరు కష్టపడితే సక్సెస్ అయితే ఉంటారండి. ఎవరి కంట్రోల్లో ఉండవలసిన అవసరం లేదు. మంచి లేదు, చెడ్డ లేదు. మీ మంచి చెడ్డలు మీరే పట్టించుకోవాలని ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నవి సూచిస్తున్నాయి. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి అయిన వారే మిమ్మల్ని మోసం చేయడం అయితే జరుగుతుందండి.
కొంచెం మనసుకి బాధగా ఉన్నా సరే కొన్ని సిచ్యువేషన్ మీరు డైజెషన్ చేసుకోలేరు. నమ్మక ద్రోహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ వాళ్ళే కదా అని మంచి చేస్తే వారి వల్లే మీరు నష్టపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు చేసిన మంచి అంటే మొదటి నుంచి ఏదో ఒక మంచి అన్నది ఉంటుంది కదా, ఆ మంచి అన్నది మీకు కష్టకాలంలో హెల్ప్ అవడం అయితే జరుగుతుంది. అంటే గతంలో మీరు ఎవరికైనా మనీ ఇచ్చుంటే మీకు కష్టకాలంలో ఆ మనీ హెల్ప్ అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అయిన వారు మోసం చేసి ఉంటే చేస్తున్నారు, చేయబోతున్నారు కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. కొన్ని లాస్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఆ లాస్లోనే మీరు చేసిన మంచి మళ్ళీ మీకు తిరిగి వచ్చి మీ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ అందరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. మంచితనానికి అంత వెళ్ళకూడదు. ఈ కోఆర్డినేట్స్ అనేది ఇలా సూచిస్తున్నాయి. నెక్స్ట్ సింహరాశి సంబంధించి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మనీ పరంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే వస్తుంది. ఈ మనీ చూసి మిమ్మల్ని హెల్ప్ అడిగే వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. ఒకప్పుడు మీరు హెల్ప్ అడిగితే ఇవ్వని వారే మళ్ళీ మిమ్మల్ని హెల్ప్ అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు పాస్ట్ విషయంలో కొంచెం బాధపడుతున్నారండి. పాస్ట్ విషయంలో ఎందుకు బాధపడుతున్నారంటే మీకు రావాల్సిన అమౌంట్ విషయంలో ఒకరి విషయంలో మోసపోవడం అయితే జరిగింది. అండ్ ఆ మోసం అయిన వారే చేశారని ఇప్పుడైతే తెలియడం అయితే జరుగుతుంది. అంటే మీతోనే ఉంటూ మిమ్మల్ని మోసం చేశారని మనీ పరంగా ఇప్పుడు ప్రతి విషయం అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది. గతంలో జరిగిపోయిన విషయాలు మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూసే కొంతమంది మాటలు అయితే బయటపడతాయండి. అండ్ ఒక్కొక్కటి మిమ్మల్ని బాధించినా సరే ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే తెలుసుకుంటారో వారితో మీరు మాట్లాడకుండా ఉండాలి అనుకుంటారు. వారు మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తారండి. ఎందుకంటే మనీతో అవసరం ఉంది, మీతో చాలా అవసరం ఉంది. అందుకే మీకు ప్రపోజల్ ఇవ్వటం. ప్రపోజల్ అంటే ఏదో ప్రాపర్టీ పరంగా సంథింగ్ ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది ఒక మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు. డబ్బును చూస్తే ప్రపోజల్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ కన్యారాశి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ లైఫ్ అయితే నెగిటివ్గా ఉందండి. ఎలా ఉందంటే ఉన్నారు అంటే ఉన్నట్టే ఉన్నారు, లేరు అంటే లేరన్నట్టే ఉన్నారు. ఇక్కడ మీ లైఫ్లో అసలు మనీ పరంగా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. చాలా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకునేవారు కానీ మీకు హెల్ప్ చేసేవారు కానీ ఎవరూ లేరు. ఇప్పుడు మీ లైఫ్ ఎలా మారిపోతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూస్తారు అండ్ ఏవో కొత్తవి కొనబోతున్నారండి. ఈ మనీతో మీరు కొత్తవి తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ చాలామంది చూస్తున్నారు కదా, మీ లైఫ్లో ఏదో ఒక డ్రీమ్ అన్నది ఉంటుంది. ఆ డ్రీమ్ అయితే నెరవేరబోతుంది. మీ లైఫ్లో మీకంటూ మీకు జీవితం ఉందని ఆ జీవితం విలువ తెలుసుకున్నప్పుడే ఇలాంటి మీ లైఫ్లోకి వచ్చాకే అందరి విషయంలోని మీరు చేసిన మంచి మీరు మోసపోయేలా చేసింది. ఇప్పుడు మీ గురించి అయితే ఎప్పుడైతే పట్టించుకున్నారో మీరు లైఫ్లో సక్సెస్ అన్నది డబ్బు పరంగా మీరు సంపాదించుకోగలరని అండ్ వస్తుపరంగా మీరు ఏదైనా కొనుక్కోగలరని మీరు అనుకుంటారు. ఒక విషయంలో మీరైతే అవమానించబడ్డారండి. డబ్బు పరంగా కానీ వస్తు పరంగా కానీ కొంచెం అవమానకరమైన సిచ్యువేషన్ నుండే మీరు మీకోసం ఆలోచించి వారన్న మాటకైనా మీరు సాధించాలని అనుకోవడం అయితే జరుగుతుంది. సాధిస్తారు కూడా. నెక్స్ట్ తులారాశి సంబంధించి ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే తులారాశి వారు ప్రజెంట్ మీతో ఉన్నవారు కొంచెం దూరంగా ఉంటారండి. అంటే మీ కష్టకాలంలో వారు మీకు ఎక్కడ హెల్ప్ చెయ్యాలా, మీరు ఎక్కడ హెల్ప్ అడుగుతారా అన్నట్టు వారు ఉంటారు. వారు ఎవరైనా కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు. పార్ట్నర్ అంటే ఇంకా ఈ రోజుల్లో అయినవారు లేదు, కానివారు లేదు. కష్టంలో ఉంటే వదిలించుకుంటారండి, దూరం అవుతారు. ఇక్కడ మీ పరిస్థితి ఏంటి అంటే ఉన్నవారు మీకు హెల్ప్ చేస్తారు అనుకుంటారు కానీ అందుబాటులో వారు ఉండరండి. మీకు హెల్ప్ చేసేవారు, సపోర్ట్ చేసేవారు ఎవరు ఉండరు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలోకి మీరు రాబోతున్నారు. కానీ మీ లైఫ్లో ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మీరు మంచి చేసిన వారు కానీ అంటే మీరు ఒక విషయంలో వారికి హెల్ప్ ఎప్పుడో చేశారో ఆ హెల్ప్ చేసిన వారు మళ్ళీ మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ గతంలో మీరు ఎవరి గురించే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నప్పుడు
మీ లైఫ్లో మళ్ళీ ఒక పాస్ట్ పర్సన్ అయితే రావటం అయితే జరుగుతుందండి. ఒక స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, వీరిని నమ్మాలా వద్దా అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే కష్టకాలంలో మాట్లాడుతున్నారు కదా, అసలు వీరి ఉద్దేశం ఏంటి, కొంచెం భయపడతారు. కానీ వీరి వల్ల కొంచెం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవడం అయితే జరిగిందండి. స్టక్ ఎనర్జీ అయితే కొంచెం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక సంబంధించి అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వృశ్చిక రాశికి క్లారిఫికేషన్ ఏమొచ్చింది. తీసాను అసలు. ఇది మీనరాశి, ఇది మీనరాశి. సరే, మిస్ అయిపోయినట్టుందండి. వృశ్చిక రాశి మళ్ళీ తీద్దాం, టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. వృశ్చిక రాశి వారికి ద సన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. అంటే వీరి లైఫ్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వృశ్చిక రాశి వారికి ఏదో పాజిటివ్ అయితే రాబోతుందండి. ఎప్పటి నుంచో ఎదురు చూసే సంఘటన ఉండబోతుంది. అది ఏదైనా కావచ్చు. కొంతమంది ఎవరో కన్సీవ్ అవ్వబోతున్నారు, కానీ కొంచెం భయంలో కనిపిస్తున్నారండి. ఏదో విషయంలోని ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది జరుగుతుంటే మీరు ఏదో విషయంలో భయపడుతున్నారు. అండ్ కొంతమందికి అయితే లైఫ్ అయితే పాజిటివ్గా మారుతుందండి. ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు కదా, వీరితో మాట్లాడడం వల్ల కానీ అండ్ మీరు వారితో మాట్లాడినా, వారు మీతో మాట్లాడినా సరే మీకు లైఫ్లో ఒక పాజిటివ్నెస్ రాబోతుందన్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఒక ముఖ్యమైన సంఘటన అయితే ఉండబోతుంది. అది కన్సీవ్ కావచ్చు అండ్ ఒక నెగిటివ్ సిచ్యువేషన్ నుండి పాజిటివ్ సిచ్యువేషన్గా మారే అవకాశం ఏదో కనిపిస్తుంది వృశ్చిక రాశి సంబంధించి. నెక్స్ట్ ధనుస్సు రాశి వారికి సంబంధించి ఇక్కడ మీరు డబ్బు విషయంలో మోసపోవడం అయితే జరుగుతుందండి, ఒక స్త్రీ పరంగా. ఎందుకంటే మీరు వీరి కోసమే అన్ని విధాలుగా సఫర్ అవుతున్నారు. మీరు ఒక మంచికి వెళ్తే చెడైతే ఎదురవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ డబ్బు పరమైన విషయంలో ఒక స్త్రీ అన్నది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇక్కడ మీరు చాలా విషయంలో వీరికి సపోర్ట్ చేశారు, వీరు అడిగిందల్లా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మిమ్మల్ని మెంటల్ టార్చర్గా చేయాలని అనుకుంటున్నారు. మనీ పరంగా కొంచెం ఈ సిచ్యువేషన్ అయితే చూసుకోండి, కొంచెం నెగిటివ్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి. మకర రాశి కూడా చూడాలండి. ఎనర్జీస్ ఏదో మిస్ అయింది, క్లారిఫికేషన్ చూద్దాం. మకర రాశి వారికి 3 ఎనర్జీస్ వచ్చింది. సో నైస్. మకర రాశి వారికి ఎలా ఉంది అంటే ఇప్పుడు మానసికంగా చాలా బాధపడుతున్నారు ఒక విషయంలోని. అంటే ఇక్కడ మీ సిచ్యుయేషన్ ఎవరితో షేర్ చేసుకోలేక అండ్ అయిన వారు కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నారు, నమ్మిన వారు మోసం చేశారు. ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటుందా, ఇంకా మీ లైఫ్ అన్నది చేంజ్ అవ్వదా, అసలు మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీ లైఫ్లో వస్తారా, వారు మీతో మాట్లాడతారా అంటే రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు, మీకు ఇష్టమైన వారు కనిపిస్తున్నారు అండ్ గతంలో విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక న్యూ పర్సన్ కూడా, కొంతమంది విషయంలో అయితే న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఇక్కడ మీరు ఎంత బాధపడ్డారో వీరు మీ లైఫ్లోకి వస్తే అంత హ్యాపీనెస్ అయితే ఉండబోతుంది. యూనివర్స్ మీ లైఫ్లోకి ఎవరో పర్సన్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశికి కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి, కుంభరాశి కూడా చూద్దాం. మీన రాశి వరకు అయితే ఉంది ఎనర్జీస్ కార్డ్, కుంభరాశి చూడాలి. కుంభరాశి సంబంధించి కుంభరాశి ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ వచ్చింది కదా, దీనికి క్లారిఫికేషన్ అయితే చూద్దాం. కుంభరాశికి వెయిటింగ్ ఎనర్జీ వచ్చింది, క్లారిఫికేషన్.
ద డెవల్ ఎనర్జీస్లో ఉన్నారండి. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్, టాక్సిక్ పీపుల్స్ చుట్టూ ఉన్నారు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీరి నుండి మీరు రిలీజ్ అయిపోవాలి, ఇంకా వీరికి దూరంగా ఉండాలి, వీరి మాటలు నమ్మకూడదు, వీరిని నమ్మి ఇన్ని బాధలు పడుతున్నారు అనుకుంటున్నారు. ఇలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీరు ఈ సిచ్యువేషన్ నుండి బయట పడలేకపోతున్నారండి. డబ్బు పరంగా మోసపోయారు, ఆ డబ్బు వచ్చే అవకాశం కనిపించట్లేదు. అండ్ రిలేషన్షిప్ విషయంలో మోసపోయారు. అండ్ థర్డ్ పార్టీ విషయంలో, అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఉండటం వల్ల మీరు అసలు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం, కానీ ద డెవల్ ఎనర్జీస్లో ఉన్నారండి. మీ పర్సన్ మీకు సరైన వారు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ టార్చర్ పెట్టే విషయం అయితే కనిపిస్తుంది. వీరి నుండి మీరు మూవ్ ఆన్ అవ్వలేరు. వారు మీ విషయంలో ఎటువంటి మార్పు అయితే కనిపించట్లేదు. ఇవి ఎవరైతే రిజనెట్, చాలామందికి అవ్వకపోవచ్చండి, రిజనెట్ అయిన వారే ఈ ఎనర్జీస్ అయితే తీసుకోండి. ఎనర్జీస్ ప్రకారమే రీడింగ్ ఇవ్వాలి కదా, సో ఇలా ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఫైనల్గా మీన రాశి సంబంధించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ మీన రాశి వారికి చాలా అవకాశాలు అయితే వస్తాయండి. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఇక్కడ మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఎదుటివారు చాలా సలహాలు ఇస్తారు, ఇవి మంచి ఇది అని, కానీ ఎదుటివారికి మాటలు కాదండి, మీ మనసుకు ఏది అనిపిస్తే అదే చేయండి. ఎందుకంటే మీ నిర్ణయం వల్లే మీ లైఫ్ అనేది మీ కంట్రోల్లో ఉండటం, మీకు నచ్చిన పని చేయడం వల్లే మీ జీవితంలో సక్సెస్ ఉండటం అయితే జరుగుతుంది. ఒకరి మాటల్లో చాలా వేదాలు కనిపిస్తాయి అండ్ సలహాలు కనిపిస్తాయి. ఆ సలహాల వల్ల మీ లైఫ్ ఏమైనా మంచిగా ఉంటుందేమో అనుకుంటారు, కానీ లేదండి, అదంతా మిస్గైడ్ చేయటం. మీ కంటికి కనిపించేది అది ఎంతవరకు నిజమో మీకు తెలుసు. అండ్ మీ మనసుకు కూడా అనిపిస్తుందండి, ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా అని. ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, మీ మనసు మీ కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ మీకు మీరు నమ్మకంతో ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ మీ మీద మీరు నమ్మకం ఉండాలండి. మీ లైఫ్ మీరు చేతుల్లో ఉండడం వల్ల మీరు ఏదైనా సాధించగలరు. మీకు చాలా అవకాశాలు అయితే వస్తున్నాయి అన్ని విధాలుగా. ఎదుటివారి మాటలు కాదండి, మీ నిర్ణయాల మీద మీరు నడవాలి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైతే రిజనెట్ అయితేనే ఈ రీడింగ్ తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి. చాలామంది వ్యూవర్స్ చూస్తూ ఉంటారు కదా, ఎవరి ఎనర్జీస్ ఈ రీడింగ్కి ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు, కానీ యాక్యురేట్గా రీడింగ్ మాత్రం ఇచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి కంటెంట్స్ అయితే వీడియో చేయాలనుకుంటున్నాను. ఇదే వర్క్లో ఉన్నానండి. ఇంకో వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.